నమస్కారం. స్టూడియన్ కబుర్లతో మీ ముందుకు ముఖ్యాంశాలు. కావలిపట్నంలో ఘనంగా సినీ నాయకుడు టీడీపీ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు. పౌర సరఫరాల శాఖ తనిఖీలు మానేసింది. ఉన్నతాధికారులు కూడా పట్టించుకోవటం మానుకున్నారు. వర్గ రాజకీయాలు చేసే వారి వల్లనే బీదా మస్తాన్రావు ఓడిపోయాడు. మాజీ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు ఆత్మకూరు బ్రహ్మయ్య, నాగరాజు. మంగళవారం ముందర పొట్టెమ్మకు పొంగళ్లు. తిరునాళ్లు జరిగి ఎంతో కాలమైందన్న అర్చకుడు వెంకటేశ్వర్లు. కావలి ఏరియా ప్రభుత్వ హాస్పిటల్లో సినీ నటుడు, టీడీపీ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ 55వ పుట్టినరోజుకు మంగళవారం కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. కావలి బాలకృష్ణ ఫ్యాన్స్ అనంతరం బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జ్యోతి బాబురావు, మల్సటి వెంకటేశ్వర్లు, అన్నపూర్ణ, సీను, నక్క, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అదే మొహం బాగా ఓపెన్ అవుతుంది. తలెత్తి చూడు, తలెత్తండి. జిందాబాద్ నందమూరి బాలకృష్ణ, జిందాబాద్ నందమూరి బాలకృష్ణ, జిందాబాద్ నందమూరి బాలకృష్ణ. ఎర్నాడు నీ పక్కన ఇద్దరు ముందు కావలి పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ట్రంక్ రోడ్డుపై తెలుగుదేశం పార్టీ నాయకుడు కండ్లగుంట మధుబాబు నాయుడు ఆధ్వర్యంలో సినీ నట నాయకుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 55వ పుట్టినరోజును కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు, జి వెంకటేశ్వర నాయుడు, ఆత్మకూరి బ్రహ్మయ్య, ఆత్మకూరి నాగరాజు, కవితా ప్రసాద్ తదితరులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పిల్లకాయలు లేదు, పెద్దవాళ్ళే. నారదన్న కొంచెం జరుగు. గానొస్తు బాగా కావలి పట్టణం తుఫాన్ నగర్ శివాలయం పక్క వీధిలో రోడ్డు పక్కగా బిందెలు, బార్లు తీరి ఉంటాయి. మహిళలు ఉంటారు. అయితే అక్కడే 6 అడుగుల గుంట, ఆ గుంటలో మున్సిపల్ కుళాయి కూడా ఉంటుంది. అక్కడెక్కడ వచ్చే మంచినీళ్లతో పైన బారులు తీరిన బిందెలన్నీ నిండాలి. ఈ నీళ్లు కూడా 2 రోజులకు ఒక పర్యాయం వదులుతారని అంటుంది స్థానికురాలు శ్రీమతి మస్తాన్బి. వాన వస్తే ఆ గుండెలో నీళ్ళు అందరు 10 మంది కలుసుకొని తీసేసి అప్పుడు పట్టుకోవాల్సింది. లేదంటే ఇళ్ల మీదకి వెళ్తే వాళ్ళు తిప్పి ఒక బింది ఇస్తే పట్టుకొని రావాల్సింది. నాకు తెలిసిన వాళ్ళకి పెద్దవాళ్ళు పట్టుకుంటే వాళ్ళు ట్యాంకీలు వస్తే పట్టుకోవాలి. నీళ్ళు అయితే రావన్నా, బోరింగ్లు కూడా లేవు మాకు ఇక్కడ. కావలి బాలకృష్ణ దండును త్వరలో పట్టణంలో ఏర్పాటు చేసి సామాజిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని అన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కండ్లగుంట మధుబాబు నాయుడు. పట్టణ ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు బాలకృష్ణ 55వ జన్మదిన సంబరాల అనంతరం వారు మాట్లాడారు. నేను తెలుగుదేశం పార్టీకి శాశ్వతంగా రుణపడి ఉన్నాను. అయితే కొన్ని కారణాల వల్ల నేను ఇప్పుడు మళ్ళీ నా మాతృ సంస్థకు, నా పాత గుర్తికి చేరుకున్నాను. ఎందుకంటే కొన్ని కారణాలు ఉంటాయి. స్థానిక సంస్థల మీద అలిగిపోయాను అనుకోండి, అంతే. కొన్ని రోజులు అలిగి దూరంగా ఉన్నాను. అయితే మళ్ళా మీ అందరి సమక్షంలో పార్టీకి నేను చేరిన దానికి నాకు నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎవరు కొత్త వాళ్ళు కాదు. నేను ఏ పని చేయాలన్నా, ఏ కార్యక్రమం చేపట్టాలన్నా చిటికేస్తే మీరందరూ నా దగ్గర ఉంటారు. నేను ఎత్తుకోవాల్సిన పని లేదు కార్యకర్తలు, పార్టీ. కాబట్టి
తెలుగుదేశం పార్టీకి ఫ్రమ్ ది విలేజ్ లెవెల్ గ్రామ స్థాయి నుంచి స్ట్రాంగ్ పునాదులు ఉన్న పార్టీ, ఏకైక పార్టీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అని నేను చెప్పాను. మరి ఇప్పుడేంటంటే ఈరోజు నా స్వార్థం ఏముందంటే వీళ్ళు వచ్చి లాస్ట్ మినిట్లో మీరు రావాలి, కేక్ కట్ చేయాలి. నాకు నందమూరి బాలకృష్ణ జన్మదినం అందరికంటే కూడా గుర్తుంటుంది. ఎందుకంటే నేను జూన్ 15th పుట్టాను, ఆయన జూన్ 14th 10th పుట్టాను. కాబట్టి నా బర్త్డే ప్రప్రథమంగా అసలు పార్టీలో పదవి లేకున్నా ఒక వ్యక్తిని నారాయణను గౌరవించారు. సో ఆయన ఎప్పుడు మెరిట్కు గుర్తిస్తారు, సేవకు గుర్తిస్తారు. కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు నేను జిల్లా కార్యదర్శిగా ఉన్నాను. మా పెద్దమ్మాయి పెళ్లికి వచ్చిన ఫోటోలు అందరికీ చూపించాను. మన ఒక కలర్ షర్టు కలర్ ప్యాంట్ చేసుకుని అంటే అంత సన్నిహితంగా ఆయన పార్టీ కార్యకర్తలతో సత్సంబంధాలు పెట్టుకొని పార్టీని కింద స్థాయి నుండి ఈ స్థాయికి తెచ్చిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేసేవాళ్ళు కాదు, ఎప్పుడు పరిపాలనలో జోక్యం చేసుకునే వ్యక్తులు కాదు, అవినీతి పరులు కాదు. నీతివంతమైన పరిపాలన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు లభిస్తుంది. ఆయన పాలనలోనే మన నవ్యాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా వెలుస్తుందని నేను గట్టిగా భావిస్తున్నాను. అది అందరిలో కూడా, అందరి ప్రజల్లో కూడా, దేశంలోనే ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి మనం ఇది కోరుకుంటున్నాం. మరి అన్ని రంగాల్లో మన రాష్ట్రం ఆయన నాయకత్వంలో అభివృద్ధి చెందుతుంది. కావలి ఉత్తర పొలిమేర్లలోని మత్రిపాడు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం భక్తులు ఆకుపూజలు నిర్వహించారు. అర్చక స్వామి రమేశాచార్యులు పూజలు జరిపించారు. భక్తులు పాల్గొని స్వామి కృపకు పాత్రులయ్యారు. ఓం నమః ఓం మహేశ్వరాయ నమః ఓం ఏకరణీయ నమః ఓం జ్యోతిర్మయ నమః ఓం శక్తి నమః ఓం హరిశ్రీ నమః ఓం ఆయోజన విస్తీర్ణ బుద్ధాయ నమః ఓం పౌర సరఫరాల శాఖ ప్రజలకు అవసరమైన నిత్యావసరాలను సబ్సిడీలో అందజేసేందుకు ప్రభుత్వ యంత్రాంగంలో ఓ భాగం. అయితే ఆ భాగం ప్రస్తుతం సుస్థి చేసి గాడి తప్పింది. ఈ శాఖకు ప్రక్షాళన చేసేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ ముందుకు వచ్చినట్లు ఇటీవల కథనాలు వెలువడ్డాయి. కానీ ఆ చర్యలు కార్యరూపం దాల్చకపోవడంతో రేషన్ దుకాణాలు, పెట్రోల్ బంకుల వ్యవహారాలు శృతిమించి రాఖన పడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ నుంచి మండల ఇన్స్పెక్టర్ వరకు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. కానీ కొందరు అధికారులు తనిఖీలను నామాత్రం చేసి నెలవారీ వసూళ్లను మాత్రం క్రమబద్ధీకరిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు లేదా మీడియా వీటి గురించి ప్రచారాలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు స్పందించి తనిఖీలు నిర్వహించడం పరిపాటి. అయితే వీటన్నిటిపై రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, అధికారుల ప్రెషర్లు ఉండటం సరే. ఇవి ఇలా సాగుతూ ఉంటే నామమాత్రంగా కొన్ని తనిఖీలు నిర్వహించామంటూ కొందరు అధికారులు ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కూడా మామూలే. అయితే సీరియస్ గా రేషన్ డీలర్లపై చర్యలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు సదరు డీలర్ను సస్పెండ్ చేసి వారి స్థానంలో మరొకరిని నియమిస్తారు. కానీ టెక్నికల్ గా ఇన్ఛార్జ్ డీలర్ దుకాణాన్ని నిర్వహించినప్పటికీ సదరు దుకాణానికి డీడీలు చెల్లించడం, అధికారిక సమావేశాలకు హాజరవటం చేసేది మాత్రం సస్పెండ్ అయిన డీలరే. ఈ విషయం అధికారులు కూడా తెలిసిన బహిరంగ రహస్యమే. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల జిల్లా కలెక్టర్ 3 రేషన్ దుకాణాలు, 1 హాకర్ షాపు, జిల్లా కలెక్టర్ 5 రేషన్ దుకాణాలు, 5 ఎన్ఆర్ హాకర్ దుకాణాలు, ఆర్డీఓ 8 రేషన్ దుకాణాలు, తహసీల్దార్, ఏఎస్ఓ, ఏజీపీలు 5 రేషన్ దుకాణాలు, 5 ఎన్ఆర్ హాకర్ దుకాణాలు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ తన పరిధిలోని అన్ని దుకాణాలను తనిఖీ చేయాల్సి ఉంది. ఈ తనిఖీలు ఏ దశలో కూడా పారదర్శకంగా జరిగిన దాఖలాలు లేవు. ఇకనైనా అధికారులు దృష్టి పెట్టి ప్రజలకు అందాల్సిన సరుకులు నిజాయితీగా అందించేందుకు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.